సో ఈ రోజు చంద్రబాబు గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మొదలవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఎంతవరకు కరెక్ట్? ఉచిత బస్సు వద్దండి. ఉచిత బస్సు దేనికి అవసరం? అది దాని మూలానే లేడీస్ పని పాట లేకుండా జర్నీలు చేస్తున్నారు. నేను ఒక ఆడదాన్ని చెప్తున్నా, నేను కూడా ఉచిత బస్సులో ఎక్కి చూసా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని. పని లేకపోయినా సరే ఎక్కుతున్నారు. మగవాళ్ళకి ఇంత ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. ఆ ఉచిత బస్సు మూలానే ఆర్థిక వ్యవస్థ దిగిపోతుంది. ఇక్కడ తెలంగాణలో ఏమవుతుంది అర్థమవుతుందా మీకు? తెలంగాణ ఉచిత బస్సు ఎత్తారు, ఎవరికి ప్రయోజనం? ఆడవాళ్ళు అక్కడ లేకుండా లేని ఎక్కడానికి ఎక్కేసి ఆల్రెడీ బట్టలు కుట్టుకోవడానికి కూడా ఎక్కుతుంది ఒకతే. ఏంటి ఒకతేమో చదువుకోవడానికి టైం పాస్ అవ్వక చదువుకుంటుంది. ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా ఉంది. మొత్తం సంకనాగిపోతుంది ఉచిత బస్సు పెట్టద్దు. సో తెలంగాణలో ఇంత పాపులర్ ఇష్యూస్ వచ్చి గొడవలు అవుతున్నా కూడా ఎందుకు బాబు గారు మరి దీన్ని మళ్ళీ అనౌన్స్ చేయాలి? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నాకు మామూలు పిచ్చి కాదు. కాశీలు కూడా మొక్కుని ఆయన గెలవాలని చెప్పి పిచ్చితో చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు మాత్రం పెట్టొద్దు. దానికి మూలానే మన ఇండియా అదే మన ఆంధ్ర ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది. బరాబర్ చెప్తున్నా, దెబ్బ పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? హైదరాబాద్ లో కార్మికులకి డబ్బులు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటే ఆయన దగ్గర. ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? ఎందుకు వచ్చింది? ఈ ఉచిత బస్సుల మాలానే. ఈ ఉచిత బస్సుల మాలానే ఎంతమంది నష్టపోతున్నారు తెలుసా? ఆటో వాళ్ళు నష్టపోతున్నారు. కొన్ని వెహికల్స్ మీద బతుకుతారు కదా ఓలా డ్రైవర్లు, వాళ్ళు నష్టపోతున్నారు. పాపం వాళ్ళకి ఇది తప్పించి వేరేది ఉండదు. పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ హైదరాబాద్ లో బతకలేకపోతున్నారు, ఇక్కడ ఏరే ఊరి నుంచి వచ్చి కూడా బతకలేకపోతున్నారు. వాళ్ళు కొట్టినట్టు అవుతుంది. ఆ పాపం ఎవరికి? ఒక డ్రైవర్ అంటే ఏంటి అనుకుంటున్నారు? ఆ డ్రైవర్ లేకపోతే మొత్తం ఆగిపోతుంది, రవాణా వ్యవస్థ ఆగిపోతుంది, తిండి ఎవరికి మొత్తం వాటర్ సోర్స్ అన్ని ఆగిపోతుంది. అలాంటి వాళ్ళకి పొట్ట కొడుతున్నట్టు ఇప్పుడు లెక్కది. ఇది మాత్రం ఈ తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి బస్సు ఫ్రీ బస్ తీసేస్తే ఇక్కడ తెలంగాణలో కూడా ఆర్థిక వ్యవస్థ కుదురు పడుతుంది. ఆంధ్రాలో కూడా ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండాలంటే ఫ్రీ బస్ తీసేయండి. దాని బదులు మహిళలకి కుట్లు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ కష్టం మీద బతికిదట్టు నాలాంటి ఒంటరి ఆడపిల్లలు ఉంది, అలాంటి వాళ్ళని చూసి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళకి మాత్రం అన్ని